టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనే అంశంపై రాజకీయ వర్గాలలో నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు గడుస్తున్నా కేబినెట్ లోని కొన్ని ఖాళీల భర్తీ చేయకపోవడం, అనేక మంది సీనియర్ నేతలు మంత్రి పదవుల కోసం ఎదురు చూడటం సర్వసాధారణంగా మారింది. అయితే తాజాగా ఈ నెలాఖరులోగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కేబినెట్ విస్తరణ చర్చల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 2 హేమాహేమీలు మంత్రులుగా ఉన్నప్పటికీ 3వ మంత్రి పదవి కోసం స్థానిక నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రేసులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం లోతుగా పరిశీలిద్దాం. నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు కేబినెట్ లో కీలక పోర్టుఫోలియోలు నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా పరిధి పెద్దది కావడం మరియు రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా 3వ మంత్రి పదవి కూడా జిల్లాకు దక్కాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈసారి కేబినెట్ విస్తరణ జరిగితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి వర్తిస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే సేనావత్ బాలునాయక్ పేరు కూడా గట్టిగా తెరపైకి వస్తుంది. ఎస్టీ సామాజిక సమీకరణాల కోటాలో బాలునాయక్ అవకాశం ఇస్తే జిల్లాలో అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందనే ఒక వాదన కూడా అధిష్టానం వద్ద నడుస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ 2 నేతలలో ఎవరికి అదృష్టం వర్తిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శైలి ఎప్పుడు కాస్త భిన్నంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఆయన సొంత ప్రభుత్వాన్ని మరియు విధానాలను టార్గెట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదంటూ ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కోసం మంత్రుల చుట్టూ, సీఎం చుట్టూ తిరగాల అని ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేవని, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదంటూ విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలన్నీ ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వల్లే చేస్తున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుండి వచ్చినప్పటికీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, విద్యార్థుల బాధ్యత కోసమే ఆయన మాట్లాడారనేది రాజగోపాల్ రెడ్డి అనుచరుల వాదన. ఈ ఒత్తిడి వ్యూహాల వల్లే అధిష్టానం ఈసారి ఆయన పేరును తీవ్రంగా పరిశీలిస్తుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న: తెలంగాణ కేబినెట్ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం ఖాయమని మీరు భావిస్తున్నారా, లేక గిరిజన సమీకరణాల కోటాలో బాలునాయకు అవకాశం లభిస్తుందా? మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. కేబినెట్ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ అధిష్టానం కేవలం సీనియారిటీని మాత్రమే కాకుండా రాబోయే ఎన్నికలు, సామాజిక సమతుల్యత మరియు ప్రాంతీయ సమీకరణాలను కూడా లెక్కల్లోకి తీసుకుంటోంది. రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ కోసం గట్టిగా నిలబడ్డ నేత అయినప్పటికీ ఒకే జిల్లా నుండి 3 ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు ఇస్తే మిగతా జిల్లాల్లో మరియు మిగతా సామాజిక వర్గాల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అంశంపై హైకమాండ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరును తెరపైకి తెచ్చి బ్యాలెన్స్ చేయాలని కొందరు చూస్తున్నారనే టాక్ నడుస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ మరియు ఆయన అలకను తగ్గించాల్సిన అవసరం పార్టీకి ఉంది కాబట్టి ఆయనకు ఖచ్చితంగా చోటు కల్పిస్తారనే అంచనాలు కూడా గట్టిగా ఉన్నాయి. మొత్తానికి ఈ నెలాఖరులోగా జరగబోయే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సరికొత్త మార్పులకు కారణం కాబోతుంది. గత 2.5 ఏళ్లుగా జిల్లాలో 3వ మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న నేతల కళ ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పగ్గాలు దక్కితే జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సమీకరణల వల్ల సమీకరణాలు మారితే అది ఎలాంటి పొలిటికల్ పరిణామాలకు దారితీస్తుందో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది. తెలంగాణ కేబినెట్ విస్తరణ పరిణామాలపై మరియు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.